ఏంటి తాడేపల్లిగూడెంలో జనసేన వైసీపీ ఎవరు గెలవబోతున్నారంటావు? జనసేన అండి. ఎందుకని? అది ఎక్కువ కూడా జనసేన మామూలుగా ఆ, ఉందండి ఎక్కువ పాలింగ్. జనసేన వస్తుంది ఎవరు అనుకో. ఇక్కడ జనసేన? బొలిశెట్టి సీనే ఉమ్, ఆయననండి. ఉమ్. అంటే అంతకుముందు ఆయనకి ఇది లేదు కదా, ఎమ్మెల్యేగా చేయలేదు కదా. అంటే ఎక్కువ జనసేన జీవిస్తున్నానండి మొక్కు. 10 లక్షలు స్థలం ఇల్లు ఎలా కట్టుకుంటాడండి? కట్టుకోలేడు కదా, ఆడు లేకే కదా ఉన్నాడు ఇల్లు లేక. ఆడు ఎలా ఉంటాడు? ఏడేం చేస్తున్నారు? బేస్మెంట్ వేసామనుకోండి, బేస్మెంట్ వేస్తే 1,00,000 అవుతుంది. ఇలా 20 బత్తాలు సిమెంటును ఒక 20 వసలు ఇస్తున్నారు. సరే వ్యక్తిగతంగా వదిలేలే, తాడేపల్లిగూడెం టౌన్లో ఎలా చేశారు వైసీపీ? తాడేపల్లిగూడెం టౌన్ గురించి నాకైతే తెలియదు, కానీ మామూలుగా అయితే నాకు తెలుసున్నంత మట్టికి ఈసారికి పవన్ కళ్యాణ్కే అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం అనమాట అందరూ కూడా. బొలిశెట్టి శ్రీనివాసులు ఎవరు గెలుస్తారు? బొలిశెట్టి యూనివర్సిటీ వెళ్తారు. ఎందుకని? ఎందుకంటే అది మంచివాడు అనుకుంటున్నారా, దాని గురించి వెళ్తారు. ఆ. మరి వీళ్ళు జగన్ అన్ని మంచి పనులు చేశాడుగా. ఆయన చేసిన మంచి పనులు ఏమీ లేవు, ఊరికి అలాగే అనుకుంటున్నా జనం. డబ్బులన్నీ అకౌంట్లోకి వేసాడు. వేస్తాడా? ఎందుకే మనకు ₹1 వేస్తే 10 రూపాయలు ఖర్చు చూపిస్తాడు. మీకు తెలియదు. అవునే గురుగారు, ఈ తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ప్రజెంట్ అయితే వైసీపీ అనుకుంటున్నాను. ఎందుకని? ప్రజెంట్ జగన్ చేసే కార్యక్రమాలు బాగున్నాయి కదా, దానికోసం. అంటే ఏ కార్యక్రమాలు ఎక్కువగా బాగున్నాయి? అంటే పెన్షన్లు అమ్మఒడి ఇస్తున్నాడు కదా, దానికోసం కొంచెం అతనిలో కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మేబీ కొంచెం అటు ఇట్లా అయినా సరే అతను వచ్చే అవకాశాలు ఎక్కువగా. పుడిసెట్టినారన్నా బొలిశెట్టి శ్రీనివాస్? ఇక్కడైతే బొలిశెట్టి శ్రీనివాస్ గెలవచ్చు అంతేనా? మరి ఇప్పటివరకు మీరు జగన్ చెప్పారు. జగన్ అంటే ఏమో చెప్పను, ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అలాగే ఉంది. లోకల్ అయితే బొలిశెట్టి శ్రీని గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టేట్ అయితే వైసీపీ. తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? బొలిశెట్టి సీని గారు. బొలిశెట్టి సీని గారికి వెళ్తారు. ఎందుకని? ఆయనకి ఫేమస్ ఇక్కడ. పవన్ కళ్యాణ్కి ఫేమస్ కాకపోయినా మంచి ఫేమస్ ఆయనకి. మంచి ఎత్తే మంచి ఎత్తే గెలుస్తారు అన్నమాట. కంపల్సరీ పోటీలో మాత్రం కంపల్సరీ గెలుస్తారు బొలిశెట్టి సీని గారు. కానీ ప్రభుత్వం కూడా చాలా మంచి పనులు చేస్తున్నాడు కదా జగన్. జగన్ మంచోడు కాదు. జగన్ కనపడి రౌడీ షీటరు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ రావాలి. తెలుగుదేశం పార్టీ వస్తేనే సొసైటీ కొన్నాళ్ళకి బాగుంటుంది. జగన్ ప్రభుత్వం కానీ వస్తే మాత్రం జనం అంతా నాశనం అయిపోయి అలకొలం అయిపోతారు. అది మాత్రం ఏమీ కాదు. అసలు ఎవడు అడిగాడు? ఎవడు అడగలేదు. అని ఏమో ఇమ్మన్నామేంటి? ఎవడో ఇమ్మన్నా పేదోడు ఎవడో డబ్బులు అడగలేదు. అది ఇచ్చే మందు కూడా కల్తీ మందు. జనం ఇప్పుడు చచ్చిపోతున్నారు కూడా. అంటే కల్తీ మంది అంటే రాజకీయ విమర్శ అనుకుంటా, మామూలుగా బాగాలేదా నిజంగానే? రాష్ట్రం బాగాలేదు. తెలుగుదేశం పార్టీ రావాలి. తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ రాష్ట్రం బాగుంటుంది. మళ్ళీ పరిపాలన మారాలి. అదే పరిపాలన వచ్చిందనుకోండి బాగోదు. ప్రజలకు కూలి లేకుండా పోతారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్తే మళ్ళీ బాగుంటుంది రాష్ట్రం. ప్రజలకు అందరికీ పని ఉంటుంది, ఇసుకలు ఉంటాయి, తాపీ పనులు ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి, సక్రంగా జరుగుతుంది. మళ్ళీ గడిచాడు అనుకోండి జయమూల ప్రపంచం. డబ్బులు అకౌంట్లో పడిపోతున్నాయి కదా, డబ్బు డైరెక్ట్గా అకౌంట్లో కూడా డబ్బు ఇవ్వడం వల్ల కష్టపడి సంపాదితే వాళ్ళు డబ్బు కష్టపడి సంపాదిస్తే రోజు 700 సంపాదించవచ్చు. ఆడెవడికి 10 రూపాయలు ఇవ్వక్కర్లా. పేదలు ఇస్తారు కావాలి డబ్బు. ఆడిచ్చిందంటే ఆడ డబ్బు ఇచ్చి మనిషి సోమవారం చేస్తున్నాడు డబ్బు ఇచ్చి.